తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. చాలా కాలం తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయి కలపబోతున్నారు. అమరావతికి సంబంధించి ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు సంబంధించి ఆహ్వాన పత్రికను స్వయంగా చంద్రబాబు కేసీఆర్కు అందించి ఆహ్వానం పలకబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, చంద్రబాబు ఎంతసేపట్లో కేసీఆర్ ఇంటికి చేరుకోబోతున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హలో, కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసానికి వస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇంటి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు బయలుదేరారు. అయితే చాలా రోజుల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి భావోద్వేగమైనటువంటి వాతావరణం ఇరు రాష్ట్ర ప్రజల్లో నెలకొని ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మనము ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయ్ వాహనాలతో క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు. ప్రస్తుతం పంజాగుట్ట దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యం. మరికొద్ది సెకండ్లలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికార నివాసం ఉందో అధికార నివాసానికి రాబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 22వ తేదీన ఏదైతే ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించేందుకు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఓటుకు నోటు విషయం కానీ లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య చాలా అంశాలపైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడానికి వస్తున్నటువంటి నేపథ్యం. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి, కేవలం రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి శంకుస్థాపన సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడతారా, లేకుంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ గతంలో వారిద్దరు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినటువంటి రోజులు కానీ మనం చూడొచ్చు. ఇప్పుడే చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్తున్నటువంటి కాన్వాయ్ని ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత ఇది రెండవసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి కలిసినటువంటి నేపథ్యం. మరొకసారి ఈరోజే చంద్రబాబు నాయుడు కేసీఆర్ను కలిసేందుకు రెండవసారి ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో 3-4 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పటికీ కూడా ఒకసారి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు, మరొకసారి గవర్నర్ నరసింహన్ ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల సమస్యలని పరిష్కరించేందుకు కూడా కూర్చోబెట్టాం. కానీ అంతేకాకుండా రాజ్భవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి హాజరైనప్పటికీ వీరిద్దరూ ముఖాముఖిగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు చాలా లేవని చెప్పవచ్చు. అయితే ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖాముఖిగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నిన్ననే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, ఈ భావోద్వేగపరమైనటువంటి పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండడం ఇరు రాష్ట్రాలకు మంచిది కాదని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినటువంటి పరిస్థితిలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణమే కలగకుండా రాజకీయ పరంగా కూడా చాలా మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వచ్చి కేసీఆర్ను పిలుస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. దీనికి సంబంధించినటువంటి విషయం పైన కూడా మంత్రి కేటీఆర్ ఈరోజు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏదైతే 22వ తేదీన కేసీఆర్ కార్యక్రమాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఐడిహెచ్ కాలనీ ప్రారంభోత్సవం ఏదైతుందో దాన్ని కూడా వాయిదా వేసేటువంటి అవకాశం ఉందన్నట్టు చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకి అమరావతికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టుగానే టీఆర్ఎస్ వర్గాల్లో కానీ ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి పరిశ్రమ బట్టి కానీ మనం అనుకోవచ్చు. భోగి అయితే మహేష్, ప్రస్తుతం కేసీఆర్ని ఆహ్వానించడానికి స్వయంగా